సో బేసిక్ మనం గిఫ్టింగ్ పర్పస్కి చాలా కాలం మొక్కలు చూస్తుంటాం కదా. సో దాంట్లో వచ్చేసి మనం ఫైకస్ బోన్సాయ్ ప్లాంట్ అనమాట. కంప్లీట్గా మనకి ఫెంగ్ షూ ఇంకా లక్కీ ప్లాంట్ కాబట్టి మనం గిఫ్టింగ్ పర్పస్ చాలా ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. మెయిన్ వీటి వల్ల మనకి యూజ్ ఏంటంటే మీకు అప్ టు మనకు 100 days వరకు ఈ ప్లాంట్ యొక్క గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి గిఫ్టింగ్ పర్పస్ కింద ఎనీ కైండ్ ఆఫ్ ఒకేషన్ ఉన్నా కూడా మనం చాలా బాగా ఈ ప్లాంట్ ఇవ్వచ్చు. అండ్ ఫైకస్ బోన్సాయ్ ప్లాంట్ ఏంటంటే మీకు ఈ ట్రంక్ చూసారా 1 yearకి 1 inch మాత్రమే పెరుగుతుంది. అండ్ దట్టు మీకు ఏంటంటే 100 days వరకు వీటి యొక్క గ్రోత్ ఉంటుంది అనమాట. సో చాలా ఏంటంటే బోన్సాయ్స్ మనకి ఇంట్లో పెడుతుంటారు కదా, సో ఇండోర్లో రాదనమాట, సెమీ షేడ్ వస్తుంది బోన్సాయ్ ప్లాంట్. బట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక లోపల పెట్టేసుకొని కంప్లీట్గా ఒక ఫుల్ డే మనం బయట పెట్టుకోవచ్చు, అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైకస్ బోన్సాయ్ ప్లాంట్ ఏంటంటే మీకు వాటి యొక్క ఏజ్ని బట్టి వాటి యొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. ఇది మనకి 10 years ఓల్డ్ ప్లాంట్, ఇది 800 rupees ఉంటుంది. దీంట్లో మనకి స్టార్టింగ్ వచ్చేసి 5 years మనకి వీటి బోన్సాయ్ కాస్ట్ ఏంటంటే మీకు lakhsలలో కూడా ఉంటాయి అనమాట. ఫెంగ్ షూ లక్కీ ప్లాంట్ కాబట్టి మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఒకేషన్ ఉన్నా కూడా ఈ ప్లాంట్ మనం చాలా బాగా గిఫ్టింగ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైకస్ బోన్సాయ్ ప్లాంట్ ఇది సెమీ షేడ్లో గ్రో అవుతుంది అనమాట. కొంచెం సన్లైట్ ఉన్నా కూడా మనం చాలా బాగా ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు.